ఫిల్మీ ఫోకస్ FTFS రివ్యూ ఆఫ్ బాపు. బ్రహ్మాజీ, ఆమని, బలగం సుధాకర్ రెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం బాపు. డార్క్ హ్యూమర్ జానరాలో తెరకెక్కిన ఈ సినిమాకి డైరెక్టర్ దయాకర్ రెడ్డి. డార్క్ హ్యూమర్ జానరాలో ఫాదర్ ఎమోషన్ చూపించడం అనేది మన తెలుగులో అయితే ఇది చాలా రేర్ అనమాట. ఒక తండ్రి చనిపోతే దాని ద్వారా వచ్చే డబ్బులతో అప్పులను తీర్చేసుకొని సెటిల్ అవుదాం అనుకునే ఒక కొడుకు, వాళ్ళ కొడుకు అనుకునే ఒక కొడుకు కథ అనమాట ఇది బేసిక్గా. సో బ్రహ్మాజీ ఈ సినిమాకి మెయిన్ ఎసెట్. బ్రహ్మాజీ ప్లే చేసిన మల్లన్న అనే క్యారెక్టర్ చాలా రిలేటబుల్గా ఉంటుంది. ఆమెని ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ అనమాట. ఇప్పటిదాకా ఆమె చాలా పాజిటివ్ రోల్స్లో లేదు అంటే కనుక ఒక సపోర్టింగ్ క్యారెక్టర్స్లో చూసి ఈ సినిమాలో ఒక చిన్న గ్రేషెడ్ ఉన్న క్యారెక్టర్లా చూడడం అనేది కొంచెం కొత్తగా అనిపించింది. అలాగే ధన్య బాలకృష్ణ కానీ, మణి ఎరుగుల కానీ వాళ్ళ క్యారెక్టర్స్ని బాగా పోర్ట్రే చేశారు. మెయిన్ ఈ సినిమాకి బ్రహ్మాజీ తర్వాత కీ హైలైట్ బలగం సుధాకర్ రెడ్డి. సుధాకర్ రెడ్డి బేసిక్గా రంగస్థలం నటుడు. అందువల్ల ఆయనకి నటించడం అనేది కొత్త కాదు. కెమెరా ఫేసింగ్ ఒకటే కాస్త కొత్త. అందువల్ల కెమెరాతో సంబంధం లేకుండా, అసలు చెప్పాలంటే కెమెరాని పట్టించుకోకుండా ఆయన నటించేస్తూ ఉంటాడు. ఈ సినిమాకి మ్యూజిక్ ఆర్ఆర్ ధృవన్ తన నేపథ్య సంగీతంతో హ్యూమర్ని, ఎమోషన్ని, అలాగే ముఖ్యంగా డార్క్ అండ్ డీప్ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని బాగా ఎలివేట్ చేశాడనమాట. సినిమాటోగ్రాఫర్ వాసు పెండం చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది సినిమాటోగ్రఫీ వర్క్. డైరెక్టర్ దయాకర్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా కథను తను పేపర్లో వచ్చే చాలా ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని రాసుకున్నా అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అయితే ఆ కథను ఎంత నిజాయితీగా చెప్పాలనుకున్నారో ఆ కథనం విషయంలో కూడా అంతే నిజాయితీ పాటించుంటే బాగుండేది. అయితే దయాకర్ రెడ్డి డైరెక్టర్గా తన మార్క్ చూపించింది మాత్రం హాస్పిటల్ సీక్వెన్స్లో. స్పెసిఫిక్గా మనుషులుగా లేదంటే సమాజంగా మనం మర్చిపోతున్న బంధాలు, బాంధవ్యాల విలువను బాపు సినిమా గుర్తు చేస్తుంది.